Good morning to all. Today we are discussing more about irrational numbers and logarithms. Statement 1. Let p be a prime number if p divides a square, then p divides a. Let p be a prime number if p divides a square, then p also divides a. For example, 3 divides 9 square. 3 divides 9. 3 3 is 9. 3 also divides 9 square. 9 square means 81. Another example, 2 divides 4. 2 also divides 4 square. That is 16. This is the statement. Let p be a prime number. p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే ఇఫ్ p డివైడ్స్ ఏ స్క్వేర్, p అనేది ఏ స్క్వేర్ని డివిజన్ చేస్తే దెన్ p ఆల్సో డివైడ్స్ ఏ. p అనేది ఏను కూడా డివిజన్ చేస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది 4ను డివిజన్ చేసింది అనుకుందాం. 2 అనేది 4ను డివిజన్ చేసింది అనుకుందాం. అలాగే 2 స్క్వేర్ను కూడా డివిజన్ చేస్తుంది. ఇది స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5 డివైడ్స్ 5 స్క్వేర్. 5 స్క్వేర్ వాల్యూ ఎంత? 25. ఓకేనా. 5 ఆల్సో డివైడ్స్ 5. రైట్. ఎగ్జాంపుల్ 5. ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 marks in the final examination. Prove that root 2 is irrational. Prove that root 2 is irrational. రూట్ 2 అనేది ఇర్రేషనల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి కాంట్రడిక్షన్ మెథడ్ అని ఒకటి ఉంది. ఈ కాంట్రడిక్షన్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి రేషనల్ అని తీసుకుంటాం, అంటే విరుద్ధంగా తీసుకుంటాం, రేషనల్ అని తీసుకుంటాం. తర్వాత మన అజంప్షన్ రాంగ్ అని వస్తుంది. ఈ మెథడ్లో మన అజంప్షన్ రాంగ్ అని వచ్చింది కాబట్టి మనం తీసుకున్న రేషనల్ నెంబర్ కాన్సెప్ట్ తప్పు, కాబట్టి రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తాం. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే కాంట్రడిక్షన్ మెథడ్ అంటాం. ఏమంటాం? కాంట్రడిక్షన్ మెథడ్ అంటాం. సిన్స్ వీఆర్ యూజింగ్ ప్రూఫ్ బై కాంట్రడిక్షన్, లెట్ అస్ అజ్యూమ్ టు ద కాంట్రరీ దట్ రూట్ 2 ఈజ్ రేషనల్. మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే రూట్ 2ని రేషనల్ నెంబర్ అని తీసుకుంటాం. జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. We can find co-primes a and b such that root 2 is equal to a by b. ఇక్కడ ఈ రూట్ 2 అనేది ఏ నెంబర్ అనుకున్నాం? రేషనల్ నెంబర్ అనుకున్నాం. రేషనల్ నెంబర్ని ఏ ఫామ్లో రాస్తాం? మనము p/q ఫామ్లో రాస్తాం. p/q ఫామ్లో రాస్తాం కాబట్టి p/q ప్లేస్లో మనం ఏం రాస్తామంటే a కామా b అని రాసుకుంటాం. a/b రాస్తాం. సో రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు a/b. a/b అనేది రేషనల్ ఫామ్. సో రూట్ 2 అనేది రేషనల్ నెంబర్ కాబట్టి రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు a/b అంటే రేషనల్ ఫామ్ తీసుకున్నాం. అయితే ఇక్కడ మనం క్లూ అబ్జర్వ్ చేయాలి. వీ కెన్ ఫైండ్ కోప్రైమ్స్ ఏ అండ్ బి. ఏ అండ్ బి అనేది కోప్రైమ్స్. వాట్ ఈజ్ మెంట్ బై కోప్రైమ్స్? నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కామన్ ఫ్యాక్టర్ అనేది 1 కాకుండా ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. అలా లేకపోతే వాటిని మనం ఏమంటే కోప్రైమ్స్ అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 5 తీసుకున్నాం. 5,4 తీసుకున్నాం. 5,4. 4 అనేది యాక్చువల్గా ప్రైమ్ నెంబర్ కాదు. కోప్రైమ్స్ వేరు, ప్రైమ్ నెంబర్స్ వేరు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ 4,5 తీసుకున్నాం అనుకోండి. 4,5 ఆర్ కోప్రైమ్స్ బికాస్ దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. ఇక్కడ 4కి 5కి ఫ్యాక్టర్స్ రాసామనుకోండి. 1 కాకుండా ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా? ఏమి లేవు. కాబట్టి 4,5 కోప్రైమ్స్. ఓకే. అలాగే 10,3. 10,3 కోప్రైమ్స్. ఇప్పుడు 2,6 తీసుకున్నాం. కోప్రైమ్స్ అవుతాయో కాదో చెక్ చేద్దాం. 2,6 తీసుకున్నాం, లేకపోతే 4,6 తీసుకున్నాం. 4,6 తీసుకున్నాం అనుకోండి. నాట్ కోప్రైమ్స్. ఎందుకు కోప్రైమ్స్ కాదు? అది 4,6లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 2 ఉంది. 2 2 4, 2 3 6. సో అక్కడ 4కి 6కి కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 2 ఉంది కాబట్టి నాట్ కోప్రైమ్స్. అర్థమైంది కదా. సో కోప్రైమ్స్ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. 1 కాకుండా ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. అలాంటి వాటిని మనం ఏమంటామంటే కోప్రైమ్స్ అంటాం.
ఇప్పుడు ఇక్కడ ఏ కామా బి ఆర్ కో ప్రైమ్స్, అంటే ఏ కామా బిలకి కామన్ ఫ్యాక్టర్ ఏమి ఉండకూడదు, 1 కాకుండా 2 కానీ 3 కానీ 4 కానీ ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. అలా కామన్ ఫ్యాక్టర్ ఉంటే అవేమవుతాయి, నాట్ కో ప్రైమ్స్ అవుతాయి. సరే, √2 ఈజ్ ఈక్వల్ టు a/b. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ బీని ట్రాన్స్ఫర్ చేసాం, ఈ బీని ట్రాన్స్ఫర్ చేస్తే b√2 ఈజ్ ఈక్వల్ టు a. సో b√2 ఈజ్ ఈక్వల్ టు a. నెక్స్ట్ 2b² ఈజ్ ఈక్వల్ టు a². స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేసామనుకోండి, b² √2కి స్క్వేర్ చేస్తే 2a². సో 2b² ఈజ్ ఈక్వల్ టు a². ఇక్కడ 2ని తీసుకొద్దాం, 2ని ట్రాన్స్ఫర్ చేద్దాం. b² ఈజ్ ఈక్వల్ టు a²/2. ఓకేనా, b² ఈజ్ ఈక్వల్ టు a²/2. ఇక్కడ 2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ఇటువైపు వస్తే డివిజన్. ఓకేనా, సో b² ఈజ్ ఈక్వల్ టు a²/2. 2 డివైడ్స్ a². ఇక్కడ 2 అనేది దేన్ని డివిజన్ చేస్తుంది, a²ని డివిజన్ చేస్తుంది. మా పైన ఒక స్టేట్మెంట్ చెప్పాం మనం, 2 డివైడ్స్ a², 2 ఆల్సో డివైడ్స్ a. p డివైడ్స్ a², p ఆల్సో డివైడ్స్ a. సో 2 డివైడ్స్ a², సో 2 ఆల్సో డివైడ్స్ a. ఓకే, నెక్స్ట్ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2 అనేది a²ని డివిజన్ చేస్తుంది కాబట్టి 2 ఆల్సో డివైడ్స్ a. 2 అనేది దేన్ని కూడా డివిజన్ చేస్తుంది, ఏను కూడా డివైడ్ చేస్తుంది. రైట్, సో వీ కెన్ టేక్ a ఈజ్ ఈక్వల్ టు 2c. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 2c తీసుకుందాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. a² ఈజ్ ఈక్వల్ 2c² అంటే ఎంత, 4c². సబ్స్టిట్యూటింగ్ a వీ గెట్, ఇక్కడ ఏ ప్లేస్లో ఇక్కడ చూడండి, a² అంటే ఇక్కడ a² ఈజ్ ఈక్వల్ 2b². అంటే ఇక్కడ a² ప్లేస్లో మనం ఏం రాస్తున్నామంటే 2b² రాస్తున్నాం, ఈజ్ ఈక్వల్ టు 4c². 2b² ఈజ్ ఈక్వల్ టు 4c². ఓకే, దిస్ మీన్స్ దట్ 2 డివైడ్స్ a², దిస్ మీన్స్ దట్ 2 డివైడ్స్ a² అండ్ 2 డివైడ్స్, దిస్ మీన్స్ దట్ 2 డివైడ్స్ b². ఇక్కడ పైన ఏమో 2 డివైడ్స్ a², 2 ఆల్సో డివైడ్స్ a. ఇక్కడ దిస్ మీన్స్ దట్ 2 డివైడ్స్ b². అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2ని ట్రాన్స్ఫర్ చేద్దాం. 2ని ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, 2b² ఈజ్ ఈక్వల్ టు 4c². ఓకే, 2కి క్యాన్సిల్ చేసాము, అక్కడ ఏమొస్తుంది, b² ఈజ్ ఈక్వల్ టు 2c². 2ని తీసుకొచ్చామనుకోండి, b²/2. ఓకేనా, అది కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. 2కి 2 2s are 4, అంటే b² ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, 2c². 2c²లో 2ని ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, b²/2 ఈజ్ ఈక్వల్ టు c². సో 2 అనేది దేన్ని డివిజన్ చేస్తుంది, 2 డివైడ్స్ b², 2 ఆల్సో డివైడ్స్ b. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. బట్ దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ a and b ఆర్ కో ప్రైమ్స్, a and b హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. ఇక్కడ మనం పైన స్టేట్మెంట్లో ఏం తీసుకున్నాం, ఇక్కడ a and b ఆర్ కో ప్రైమ్స్ అని చెప్పాం. అంటే a and b ఆర్ కో ప్రైమ్స్ అంటే దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1 కాకుండా ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు, దేనికి ఏకి బీకి. కానీ ఇక్కడ 2 డివైడ్స్ a అంటే 2 అనేది ఏని డివిజన్ చేస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఏకి ఫ్యాక్టర్ ఏంటి 2. అలాగే ఇక్కడ చూడండి, 2 డివైడ్స్ b అంటే బీని ఏం డివిజన్ చేస్తుంది, 2 డివిజన్ చేస్తుంది. 2 డివిజన్ చేస్తుంది అంటే బీకి ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ 2. కాబట్టి ఇక్కడ 2 అనేది ఏకి ఫ్యాక్టర్ అని వచ్చింది, బీకి ఫ్యాక్టర్ అని వచ్చింది. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ టు ద ఫ్యాక్ట్ దట్ a and b ఆర్ కో ప్రైమ్స్ అండ్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, a, b ఆర్ కో ప్రైమ్స్ అని తీసుకున్నాం. ఓకే, కానీ ఇక్కడ 2 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి a, b ఆర్ నాట్ కో ప్రైమ్స్. అక్కడేమో కో ప్రైమ్స్ అని తీసుకుంటే ఇక్కడ నాట్ కో ప్రైమ్స్ అని వచ్చింది. ఓకే, దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాజ్ ఆఫ్ అవర్ అజంప్షన్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది, మనము √2 అనేది రేషనల్ అని తీసుకున్నాం. సో √2 అనేది రేషనల్ అని తీసుకోవడం వల్ల ఇది కాంట్రడిక్షన్ వచ్చింది కాబట్టి √2 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, సేమ్ ప్రొసీజర్, ప్రూవ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. మనం ఇలాగే తీసుకుంటాం. √3కి ఏం తీసుకుంటాం, √3 ఈజ్, లెట్ us assume that √3 ఈజ్ రేషనల్. √3 ఈజ్ ఈక్వల్ టు a/b, a, b ఆర్ కో ప్రైమ్స్. ఓకేనా, సో b√3 ఈజ్ ఈక్వల్ టు a. ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్గా. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము √2 తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలన్నా, √2 తీసుకున్నప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 2c తీసుకుంటాం.
ఓకేనా, ఇది మొత్తం యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్. కానీ రూట్ 3 తీసుకున్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి, ఇక్కడ ఒక్కటి మార్చుకోవాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు 3c. రూట్ 3 తీసుకున్నప్పుడు రూట్ 5 ప్రూవ్ చేయమని అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 5c. అర్థమవుతుందా? అలాగే రూట్ 7 తీసుకోమన్నా, రూట్ 7 ప్రూవ్ చేయమన్నాడు అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 7c. యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ అంతా ఇదే. ఓకేనా, రైట్. నెక్స్ట్, షో దట్ 5 minus root 3 is irrational. So that 5 minus root 3 is irrational. 5 minus root 3 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఈ మోడల్ నుంచి కంపల్సరీ 4 మార్క్స్కి ఒక ప్రాబ్లం వస్తుంది, గ్యారంటీ. షో దట్ 5 minus root 3 is irrational. Let us assume that టు కాంట్రరీ దట్ 5 minus root 3 ఈజ్ రేషనల్. వాడు ఇర్రేషనల్ని ప్రూవ్ చేయమంటే మనం కాంట్రడిక్షన్ తీసుకోవాలి. ఏం కాంట్రడిక్షన్ తీసుకుంటాం? 5 minus root 3 ఈజ్ రేషనల్ అని తీసుకుంటాం. రేషనల్ అంటే ఏ ఫామ్లో రాయాలి? a/b ఫామ్లో కానీ p/q ఫామ్లో కానీ రాయాలి. p, q ఆర్ కోప్రైమ్స్, ఇక్కడ a, b ఆర్ కోప్రైమ్స్. ఓకే, సో 5 minus root 3 ఈజ్ ఈక్వల్ టు a/b. సో ఇక్కడ ఇక్కడ ఏం రాస్తాం కండిషన్? a, b ఆర్ కోప్రైమ్స్. ఓకే, ఇక్కడ ఈ బీని 5 minus root 3 ఈజ్ ఈక్వల్ టు a/b కదా, ఇటు ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇటు ట్రాన్స్ఫర్ చేసాం. సో 5 minus a/b ఈజ్ ఈక్వల్ టు root 3. ఓకే, రీఅరేంజింగ్ దిస్ ఈక్వేషన్ వీ గెట్ రీఅరేంజ్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ రీఅరేంజ్ చేసాం అంటే ఏం చేసాము? ఈ LHS సైడ్ ఉన్నది RHS సైడ్, RHS సైడ్ ఉన్నది LHS సైడ్ రాసుకున్నాం. root 3 ఈజ్ ఈక్వల్ టు 5 minus a/b. నౌ ఎల్సిఎం చేసాం. ఇక్కడ 5 into b 5b. ఓకే, 5b minus a. చూడండి, root 3 ఈజ్ ఈక్వల్ టు 5b minus a/b. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఈ వాల్యూ వస్తుంది, 5b minus a/b, 5b into 5, 5b minus a/b ఎల్సిఎం. ఓకే, సో సిన్స్ a, b ఆర్ ఇంటిజర్స్ వీ గెట్ 5 minus a/b ఈజ్ ఏ రేషనల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్న, a, b అనేది ఇంటిజర్స్ అంటే ఏ ప్లేస్లో నేను 1 తీసుకున్నా. ఓకే, b ప్లేస్లో 2 తీసుకున్నాం. జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి, ఏ ప్లేస్లో 1, b ప్లేస్లో 2. 5 2s are 10. 10 minus 1 9. 9/2. 9/2 అనేది ఏ నెంబరు? రేషనల్ నెంబర్. కాబట్టి 5b minus a/b ఈజ్ రేషనల్. బట్ root 3 ఈజ్, వీ నో దట్ root 3 ఈజ్ ఇర్రేషనల్. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, 5b minus a/b అనేది ఏ నెంబర్ అవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకు రేషనల్ నెంబర్ అవుతుంది అంటే ఇంటీజర్స్ ఏవైనా సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లేస్లో 1 రాయండి, b ప్లేస్లో, ఇక్కడ ఏ ప్లేస్లో 1 రాయండి, b ప్లేస్లోనేమో 2 రాయండి. 5 2s 10 minus 1 9, 9/2. ఓకే, 9/2. కాబట్టి ఈ వాల్యూ వరకు ఏమవుతుంది? రేషనల్ నెంబర్. root 3 అనేది కూడా ఏం కావాలి? కంపల్సరీ ఇది రేషనల్ అయింది కాబట్టి ఇది కూడా రేషనల్ అవుతుంది. బట్ root 3 అనేది ఏ నెంబరు? ఇర్రేషనల్ నెంబర్. బట్ దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ టు ద ఫ్యాక్ట్ దట్ root 3 ఈజ్ ఇర్రేషనల్. కానీ ఇది దేనికి విరుద్ధము? root 3 అనేది ఇర్రేషనల్ అనే దానికి విరుద్ధం. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాజ్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్. మనం అజంప్షన్ అనేది రాంగ్. మన అజంప్షన్ ఏంటి? 5 minus root 3 అనేది ఏం తీసుకున్నాం మనము? 5 minus root 3 అనేది ఏం తీసుకున్నాం మనము? రేషనల్ అని తీసుకున్నాం. అందువల్ల మన అజంప్షన్ రాంగ్ వచ్చింది కాబట్టి 5 minus root 3 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, రైట్ నాన్న. నెక్స్ట్ వన్, another one. So that 3 root 2 ఈజ్ ఇర్రేషనల్. 3 root 2ని ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క మెథడ్ నాన్న. సో దట్ 3 root 2 ఈజ్ ఇర్రేషనల్. 3 root 2ని మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. 3 root 2ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే మనం యాజ్ ఇట్ ఈజ్ మన మోడల్ ఉంది. లెట్ us assume దట్ 3 root 2 ఈజ్ రేషనల్ అండ్ 3 root 2 ఈజ్ ఈక్వల్ టు a/b, వేర్ a, b ఆర్ కోప్రైమ్స్. ఓకే, ఇక్కడ a/b రాసుకున్నాం, యాజ్ ఇట్ ఈజ్ మీకు తెలిసిన మోడలే. రీఅరేంజ్ ఇన్ దిస్ ఈక్వేషన్ వీ గెట్, ఇక్కడ root 2ని ఇక్కడే ఉంచాం. root 2ని ఇక్కడే ఉంచేసి 3ని తీసుకెళ్ళామనుకో, a/3b. ఈ 3ని ఇక్కడ డినామినేటర్లో తీసుకెళ్ళాం. root 2 ఈజ్ ఈక్వల్ టు a/3b. సిన్స్ 3, a అండ్ b ఆర్ ఇంటిజర్స్, ఈవెన్ ఇంటిజర్స్,
ఇంటిజర్స్ కాబట్టి a/3b ఈజ్ ఏ రేషనల్. a/3b రేషనల్ అని మీకు ఎందుకు డౌట్ రావచ్చు. ఏ ప్లేస్లో 5 రాయండి, బి ప్లేస్లో 2 రాయండి. 5/3 2s ఎంత 6, 5/6 అనేది ఏ నెంబర్? రేషనల్ నెంబర్. కాబట్టి a/3b ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. సో √2 ఈజ్ రేషనల్. √2 ఇది రేషనల్ నెంబర్ కాబట్టి రేషనల్ నెంబర్కి ఈక్వల్ టు నెంబర్ కూడా ఏం కావాలి? రేషనల్ కావాలి. బట్ దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ టు ద ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. కాబట్టి సో వీ కెన్ కంక్లూడ్ దట్ 3√2 ఈజ్ ఇర్రేషనల్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 3√2 ఈజ్ ఈక్వల్ టు a/b. ఓకే, ఇక్కడ 3ని ఇటు ట్రాన్స్ఫర్ చేసాం. √2 ఈజ్ ఈక్వల్ టు a/3b. a/3b ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో √2 ఈజ్ రేషనల్. a/3b రేషనల్ కాబట్టి √2 రేషనల్. బట్ వీ నో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. √2 అనేది మనకి ఇర్రేషనల్ అని తెలుసు, కానీ ఇక్కడ ఏమొచ్చింది? రేషనల్ అని వచ్చింది. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది మనకి? 3√2 అనేది రేషనల్ అని తీసుకోవడం. సో 3√2 ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా? రైట్. నెక్స్ట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. చాలాసార్లు ఫైనల్ ఎగ్జామినేషన్లో అడిగారు. ఇక్కడ చూడండి, ప్రూవ్ దట్ √2 + √3 ఈజ్ ఇర్రేషనల్. చాలా ఇంపార్టెంట్ నాన్న. √2 + √3 ప్లస్లో మనకి √5 + √7 అడగవచ్చు, లేకపోతే √3 + √5 అడగవచ్చు, ఏవైనా అడగవచ్చు. నెంబర్స్ చేంజ్ చేయొచ్చు, బట్ యాజ్ ది సేమ్ మోడల్ మాత్రం ఒకటేనా? నెంబర్స్ మార్చిన మోడల్ ఒకటే. ఇప్పుడు చెప్పిన 3 ప్రాబ్లమ్స్ 3 డిఫరెంట్ మోడల్స్. ఓకే, √2 ఈజ్ ఇర్రేషనల్ అదొక మోడల్, 5 - √3 ఇంకో మోడల్, 3√2 ఇంకో మోడల్, ఇది ఇంకో మోడల్. ప్రూవ్ దట్ 2 + √3 ఈజ్ ఇర్రేషనల్. లెట్ us assume that 2 + √3 ఈజ్ రేషనల్ అండ్ 2 + √3 ఈజ్ ఈక్వల్ టు a/b. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము ఇక్కడ అబ్జర్వ్ చేయండి. √2 ఈజ్ ఈక్వల్ టు a/b. ఈ √3ని ట్రాన్స్ఫర్ చేద్దాం. √2 ఈజ్ ఈక్వల్ టు a/b - √3. ఈ √3ని ట్రాన్స్ఫర్ చేసాం నాన్న, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసాం. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసాం. సో √2 ఈజ్ ఈక్వల్ టు a/b - √3. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేసామనుకోండి. √2 హోల్ స్క్వేర్ a/b - √3 హోల్ స్క్వేర్. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a - b హోల్ స్క్వేర్. What is the formula for a - b whole square? A square plus b square minus 2ab. √2 whole square value 2. Okay nana, right. A square ante a/b whole square, a square by b square plus b square ante enta √3 whole square ante 3 minus 2ab. 2 into a place lo a/b, b place lo enta √3. ఇది ఒకటి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రీఅరేంజింగ్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ మళ్ళీ రీఅరేంజ్ చేసాం. అంటే ఇక్కడ ఈ వాల్యూని LHS సైడ్ తీసుకొచ్చాం. అంటే ఇటు మైనస్ ఉంది కాబట్టి అటు వస్తే ఏమవుతుంది? ప్లస్ 2a/b √3. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 2ని ట్రాన్స్ఫర్ చేసాం. a² + b² ప్లస్ 3. ఇక్కడ ప్లస్ 2 అనేది ఇటు వస్తే ఏమవుతుంది చెప్పండి? -2. 3 - 2 అంటే ఎంత? 1. ఓకే, సరే. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి ఒకసారి. మళ్ళీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే a/bని ట్రాన్స్ఫర్ చేద్దాం. √3 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ వరకు a² + b² ప్లస్ 1. ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? a² + b² a². ఇక్కడ 2a/b ఉంది, అటు ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది? b/2a. ఓకేనా? రైట్. √3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బీకి క్యాన్సిల్ చేద్దాం. బీకి ఇక్కడ b² ఒక బీకి క్యాన్సిల్ చేస్తే ఏం మిగులుతుంది? b మిగులుతుంది. సో a² ప్లస్ b² ఇక్కడ డినామినేటర్ 2a ఉంది. ఇక్కడ ఎంత మిగులుతుంది? ఒక బీకి b² ఒక బీకి క్యాన్సిల్ అయితే b మిగులుతుంది. సో 2ab. సో a² ప్లస్ b² బై 2ab. రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సిన్స్ a, b ఆర్ ఇంటిజర్స్, a² ప్లస్ b² బై 2ab ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో √3 ఈజ్ రేషనల్. √3 కూడా ఏం కావాలి మనకి? రేషనల్ కావాలి.
but we know that root 3 is irrational. This is contradiction to the fact that root 3 is irrational. root 3 అనేది ఇర్రేషనల్ నెంబర్, కానీ మనకేమొచ్చింది ఇక్కడ రూట్ 3 అనేది రేషనల్ వచ్చింది. ఎందుకు రేషనల్ అని వచ్చింది? మన అజంప్షన్ రాంగ్ కాబట్టి. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. వాట్ ఈజ్ అవర్ అజంప్షన్? రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ రేషనల్. ఇది మన అజంప్షన్. ఈ అజంప్షన్ రాంగ్ అంటే రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. రైట్ నాన్న. నౌ ఎక్సర్సైజ్ 1.4 ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్న. ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. ఈ ఎక్సర్సైజ్ మోడల్ చూడండి. ఇవి ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. 1/√2 ఆల్రెడీ చెప్పాము. 6 ప్లస్ రూట్ 2 ఓకేనా. తర్వాత 3 ప్లస్ 2 రూట్ 5, రూట్ 3 ప్లస్ రూట్ 5 ఇప్పుడు చెప్పిన మోడలే. అలాగే రూట్ 5 ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 మోడలు. ఇదేమో ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పాము ఈ మోడల్లో. ఓకే, అన్నీ చేయొచ్చు నాన్న, ట్రై చేయండి. రైట్. నౌ అండర్స్టాండింగ్ ఆఫ్ లాగర్థమ్స్. అండర్స్టాండింగ్ ఆఫ్ లాగర్థమ్స్. వాట్ ఈజ్ మెంట్ బై లాగర్థమ్? వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ లాగర్థమ్స్? ఇక్కడ మనకి ఫైనల్ ఎగ్జామినేషన్లో రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అవి ఒక టాపిక్ లాగా చెప్పాము. ఇక్కడ లాగర్థమ్స్. ఓకే, ఈ లాగర్థమ్స్ నుంచి కంపల్సరీ 4 మార్క్స్ ప్రాబ్లం ఒకటి వస్తుంది. అక్కడ రూట్ 2, రూట్ 5 అవి ఇంపార్టెంట్. ఇక్కడ ఈ లాగర్థమ్స్లోంచి కంపల్సరీ ఫైనల్ ఎగ్జామ్లో 4 మార్క్స్ ప్రాబ్లం ఒకటి వస్తుంది. సరే, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ. ఈ డెఫినేషన్ చూద్దాం ఒకసారి. లాగర్థమ్స్ది ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మనం ఏమంటామంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్కి మనం లాగర్థమిక్ ఫామ్ ఎలా రాస్తామంటే ఇక్కడ ఉన్న బేస్లో ఈ ఏని తీసుకెళ్తాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ యాడ్ చేస్తాం, లాగ్ ఎన్ బేస్ ఏ. జాగ్రత్త అబ్జర్వ్ చేయాలన్న. ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ. ఇక్కడ పవర్లో ఉన్న ఎక్స్ని రాసుకుంటాం. ఇక్కడ బేస్లో ఉన్న బేస్ ఇక్కడ బేస్ అవుతుంది. ఇక్కడ బేస్లో ఏ ఉంది, ఇక్కడ బేస్లో ఏ ఉంది. ఎక్స్ట్రా ఏం రాసుకుంటాం? లాగ్ రాసుకుంటాం. ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, దెన్ వీ కెన్ రైట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ. సరే, ఇక్కడ కండిషన్ ఏంటి? ఏ గ్రేటర్ దాన్ 0. బేస్ కెనాట్ బి 0. ఏ అనేది ఇక్కడ ఏం కాకూడదు? 0 కాకూడదు. 0 అయితే లాగర్థం అనేది డిఫైన్ చేయలేం. తర్వాత ఏ నాట్ ఈక్వల్ టు 1. ఏ అనేది నాట్ ఈక్వల్ టు 1. తర్వాత ఎన్ గ్రేటర్ దాన్ 0. ఎన్ ఈ కండిషన్స్ నాన్న. ఏ గ్రేటర్ దాన్ 0, ఏ నాట్ ఈక్వల్ టు 1, ఎన్ గ్రేటర్ దాన్ 0, ఏ కామ ఎన్ బిలాంగ్స్ టు ఆర్. ఇవి ఏ నెంబర్స్ అయి ఉండాలి? రియల్ నెంబర్స్ అయి ఉండాలి. ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్ చూద్దాం. ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్ని లాగర్థమిక్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, లాగర్థమిక్ ఫామ్లో ఉన్న వాటిని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. రైట్. 64 is equal to 8 square. What do you call it? This is exponential form. Then we can write logarithmic form for it. Logarithmic form రాద్దాం దానికి. 64 is equal to 8 square. This is exponential form. లాగర్థమిక్ ఫామ్ ఎలా రాస్తాం చూడండి. 64 ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ఉందనుకోండి. ఇక్కడ ఆల్రెడీ చెప్పాము మీకు, పవర్లో ఉన్న వాల్యూని ఇక్కడ రాసుకుంటాం. 2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 64. ఇక్కడ లాగ్ యాడ్ చేస్తాం, బేస్ 8. నెక్స్ట్ నాన్న మళ్ళీ ఇక్కడ చూడండి, సెకండ్ వన్ చూడండి. 64 ఈజ్ ఈక్వల్ 4 క్యూబ్. 64 ఈజ్ ఈక్వల్ టు 4 క్యూబ్. 64 ఈజ్ ఈక్వల్ 4 క్యూబ్ని మనము, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. లాగర్థమిక్ ఫామ్ ఏం రాస్తాం? లాగ్ యాడ్ చేస్తాం. లాగ్ 64 బేస్ 4. జాగ్రత్త చూడండి. లాగ్ 64 బేస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మీరే చెప్పండి. 25 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. 25 ఈజ్ ఈక్వల్ 5 స్క్వేర్ని ఏం రాస్తాం? లాగ్ 25 బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నదాన్ని లాగర్థమిక్ ఫామ్లోకి, లాగర్థమిక్ ఫామ్లో ఉన్నదాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేయటం.
ఒక మోడల్ తెలిస్తే మిగిలిన చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. రైట్ ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ లాగర్థమిక్ ఫామ్ ఇవి. log 100 base 10 is equal to 2. log 100 base 10 is equal to 2. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇది లాగర్థమిక్ ఫామ్. దీనికి ఏ ఫామ్ రాయాలి? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయాలి. ఓకే, ఈ లాగర్థమిక్ ఫామ్కి మనం ఏం రాస్తామంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాస్తాం. ఎలా రాస్తాం చూడండి. log 100 base 10 is equal to 2. log 100 base 10 is equal to 2. ఓకేనా? ఇప్పుడు మనము ఇక్కడ ఈ చూడండి 100 ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. 100 ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. నెక్స్ట్ చూడండి log 25 బేస్ 5. ఈ 5 ట్రాన్స్ఫర్ చేద్దాం. 25 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. log 2 base 2 is equal to 1 is 2 is equal to 2 power 1. Okay, next one, laws of logarithms. Laws of logarithms. log x into y base a. log x into y base a is equal to log x base a ప్లస్ లాగ్ వై బేస్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్న, ఇవి లాగర్థమిక్ ఫార్ములాస్. లాగ్ ఎక్స్ ఇంటూ వై బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ. సెకండ్, లాగ్ ఎక్స్ బై వై బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ మైనస్ లాగ్ వై బేస్ ఏ. ఇంటూ ఉంటే ప్లస్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మిడిల్లో ఇంటూ ఉంటేనేమో ప్లస్, డివిజన్ ఉంటేనేమో ఇక్కడ మైనస్ తీసుకుంటాం. లాగ్ ఎక్స్ పవర్ ఎన్ log x పవర్ n బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు n log x బేస్ ఏ. ఇక్కడ ఈ పవర్లో ఉన్న n వాల్యూ అనేది ఇక్కడ రాసుకుంటాం. log a బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. log 1 బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి లాగర్థమిక్ ఫార్ములాస్. ఇక్కడ చూడండి, ఎక్స్పాండ్ log 343 బేస్ 125. log 343 బేస్ 125 ఎక్స్పాండ్ చేయాలి. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ log x బై y బేస్ ఏ. log x by y base a is equal to log x base a minus log y base a. log 343 by 125 ను log 343 minus log 125. ఓకే, సో 343 మనం ఏం రాసుకుంటాం 7 క్యూబ్. 125 ఏం రాసుకుంటాం 5 క్యూబ్. ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే, సో 3 కామన్ తీసామనుకోండి, log 7 మైనస్ log 5. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి అన్న, రైట్ 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2. ఇక్కడ సింగిల్ లాగర్థం లాగా రాయాలి. సింగిల్ లాగర్థం లాగా ఎలా రాస్తాం చూద్దాం. 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2. ఇక్కడ ఫార్ములా ఉంది m log x బేస్ ఏ. ఇక్కడ ఈ వాల్యూని మనం ఏమంటే పవర్లో రాసుకుంటాం. log 2 log 3 స్క్వేర్ ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2ని log 3 స్క్వేర్ log 5 క్యూబ్ మైనస్ log 2 పవర్ 5. ఇది ఫార్ములా. ఇక్కడ ఈ 5ని ఇక్కడ పవర్లో రాసుకుంటాం. ఈ 3ని ఇక్కడ రాసుకుంటాం 5 క్యూబ్. ఈ 2ని 3 స్క్వేర్ రాసుకుంటాం. సో log 3 స్క్వేర్ ప్లస్ log 5 క్యూబ్ మైనస్ log 2 పవర్ 5. 3 స్క్వేర్ వాల్యూ 9, 5 క్యూబ్ వాల్యూ 5 క్యూబ్ వాల్యూ చూడండి అన్న, 5 క్యూబ్ వాల్యూ 125 నాన్న. 5 క్యూబ్ వాల్యూ 125. ఓకేనా, 5 క్యూబ్ వాల్యూ 125 నాన్న. ఇక్కడ 125. 5 క్యూబ్ వాల్యూ 125. సో ఇక్కడ కూడా మనం ఏం రాసుకుంటామంటే 125 రాసుకుంటాం నాన్న. ఇక్కడ 125 రాసుకుంటాం. సో log 9 ఇంటూ 125. 125 9 ఎంత 1125. 125 రాయాలి. 1125 by 32.
ఓకేనా. నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం చూడండి. త్రీ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 పవర్ ఎక్స్ మైనస్ 2 టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ మనం ఏం తీసుకుంటామంటే లాగ్ తీసుకుంటాం. సో ఇక్కడ 3 పవర్ ఎక్స్ లాగ్ 3 పవర్ ఎక్స్ బేస్ 10 ఈజ్ ఈక్వల్ లాగ్ 5 పవర్ ఎక్స్ మైనస్ 2 బేస్ 10. ఇక్కడ లాగ్ తీసుకున్నాం, ఇక్కడ లాగ్ తీసుకున్నాం. ఇక్కడ ఈ పవర్లో ఉన్న వాల్యూని ఏం చేస్తామంటే ఈ పవర్లో ఉన్న వాల్యూని ట్రాన్స్ఫర్ చేద్దాం. 3 పవర్ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ని ఇక్కడ రాసుకుందాం. ఓకే, ఎక్స్ లాగ్ 3 బేస్ 10. ఈ పవర్లో ఎక్స్ మైనస్ 2 ఉంది, ఈ ఎక్స్ మైనస్ 2ని ఇక్కడ రాసుకున్నాం. ఎక్స్ మైనస్ 2 లాగ్ 5 బేస్ 10. ఓకే, తర్వాత ఎక్స్ లాగ్ 3 బేస్ 10 ఇక్కడ సపరేట్ చేద్దాం. ఎక్స్ ఇంటూ లాగ్ 5 బేస్ 10 మైనస్ 2 ఇంటూ లాగ్ 5 బేస్ 10. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ ఎక్స్ లాగ్ 5 బేస్ 10, ఇక్కడ ఎక్స్ లాగ్ 3 బేస్ 10 ఉంది కదా, ఈ వాల్యూని ట్రాన్స్ఫర్ చేద్దాం. ఈ మైనస్ 2 లాగ్ 5 బేస్ 10ని ట్రాన్స్ఫర్ చేద్దాం. సో 2 లాగ్ 5 బేస్ 10 ఎక్స్ లాగ్ 5 బేస్ 10 మైనస్ ఎక్స్ లాగ్ 3 బేస్ 10. ఎక్స్ కామన్ తీసామనుకోండి, ఇక్కడ ఎక్స్ లాగ్ 5 బేస్ 10 మైనస్ లాగ్ 3 బేస్ 10. ఈ వాల్యూని ఈ వాల్యూ వరకు, ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ వరకు ట్రాన్స్ఫర్ చేద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 లాగ్ 5 బేస్ 10 డివైడెడ్ బై లాగ్ 5 బేస్ 10 మైనస్ లాగ్ 3 బేస్ 10. ఓకేనా. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 14 చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ 2 లాగ్ 5 ప్లస్ 1/2 లాగ్ 9 మైనస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. రైట్, ఇక్కడ వరకు చూడండి. మనం ఏం చేస్తామంటే 2 లాగ్ 5 అంటే వాల్యూ తెలుసు మనకి. 2 లాగ్ 5ని మనం ఏం రాసుకుంటాం, 5 స్క్వేర్ రాసుకుంటాం. అంటే ఇక్కడ ఈ 5ని ఇక్కడ 2ని ఇక్కడ రాసుకుంటాం. మళ్ళీ 1/2ని ఇక్కడ పవర్లోకి రాసుకుంటాం. ఓకే, 2 లాగ్ 5 1/2 లాగ్ 9 మైనస్ లాగ్ 3. ఈ 2 లాగ్ 5 అంటే ఇక్కడ 5 స్క్వేర్. ఓకేనా. 1/2 లాగ్ 9 అంటే లాగ్ 9 పవర్ 1/2 మైనస్ లాగ్ 3. లాగ్ 5 స్క్వేర్ వాల్యూ అంతా 125. ఓకేనా. తర్వాత రూట్ 9 వాల్యూ అంతా 3. లాగ్ 3 మైనస్ లాగ్ 3, ఈ 2 క్యాన్సిల్ చేసాము. లాగ్ 25. లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 25. ఓకేనా. లాగ్కి క్యాన్సిల్ చేసామనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. ఓకేనా. ఇవి ప్రాబ్లమ్స్. మనము ఈ మోడల్స్ అన్నీ ఇంపార్టెంట్. నేను ఈరోజు చెప్పిన మోడల్స్ అన్ని ఎక్సర్సైజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాము, అవి మీరు చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. ఓకేనా. తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే.